ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావు, చాలా ఇబ్బందికి గురి చేస్తాయి. ఒక్కసారిగా ఆకాశం అంత ఎత్తులో నుండి భూమి మీదకు పడతో చేస్తాయి. అలా ఎంతోమంది జీవితాలు ఈరోజు ఛిద్రమైపోయాయి. మీకు తెలుసు, ఆ పసిబిడ్డలను కాపాడుకోవడానికి ఆ తండ్రులు ఎంత కష్టపడుతున్నారో, ఆ తల్లులు ఎంత కష్టపడుతున్నారో, ఆ నీళ్ల మధ్యలో ఎంతగా ఇబ్బందులకు గురవుతున్నారో, మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఎంత ఇబ్బందుల్లో ఉన్నాయో మీకు తెలియంది కాదు. ఇటు విజయవాడ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, వాగులు పొంగి పొరలడం, జనావాసాల్లోనికి ఆ నీరు రావడం, సడన్గా జరిగినటువంటి ఈ విపత్తు వల్ల తప్పించుకునే అవకాశం లేక ఆ ఇళ్లల్లోనే చిక్కుబడిపోయి ఎటూ పోలేక, తినటానికి తిండి లేక, ఉండటానికి సరైన నివాసాలు దొరక్క, ఆ నీళ్ల మధ్యలో ఎక్కువసేపు ఉండలేక, ఆహారం దొరక్క, పాలు దొరక్క, నీళ్లు దొరక్క చాలామంది పసిబిడ్డలు, పెద్దవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మతాలకు అతీతంగా అందరూ ముందుకు వస్తున్నారు. హర్షించదగినటువంటి విషయం ఏమిటంటే, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ నుంచి కూడా భోజనాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మతాలు, కులాలు, జాతులు చూడకుండా పంచిపెడుతున్నారని విన్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఒక రకంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. అదే మాదిరిగా చాలామంది క్రైస్తవులు, ఒక సేవకుడైతే నీటిలో నానిపోతూ తడి బట్టలతో చాలామందికి ఆయన సపర్యలు చేస్తున్నాడు. ఆయన కూడా నేను ఈ యొక్క వీడియో ద్వారా అప్రిషియేట్ చేస్తున్నాను. ఆయనే కాదు, ఇంకా చాలామంది సేవకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ టీంని ఆ వరద ప్రాంతాలకు పంపించి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారని విన్నప్పుడు చాలా సంతోషించాను. మరి ముఖ్యంగా ఇస్లాంకి చెందినటువంటి చాలామంది ముస్లిం సోదరులు, వాళ్ళు కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి తెగించి ఆ బురద నీటిలో వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు. సో ఈ విపత్తు వల్ల ఎంత నష్టం జరుగుతుందో, ఎంత ఇబ్బంది ప్రజలు ఎదుర్కొంటున్నారో, దానికి మించి ఐక్యంగా అందరూ ఒకరి కోసం ఒకరు పనిచేయడం, ఒకరి కోసం ఒకరు సహకరించుకోవడం అనేది హర్షించదగినటువంటి విషయం. అలాగే మన ఫౌండేషన్ ద్వారా కూడా ప్రస్తుతానికి ఒక 1000 జతల బట్టలు కొనడం జరిగింది. 1000 మందికి సరిపడా బట్టలు కొన్నాం, చాలా హ్యూజ్ అమౌంట్తో. అంత మాత్రమే కాకుండా స్టీల్ పాత్రలు చాలామంది పాత్రలు కొట్టుకుపోయాట, వండుకోవడానికి కూడా చాలామందికి పాత్రలు లేవని తెలిసి స్టీల్ పాత్రలు కొనుగోలు చేయడం, కొంతమంది పిల్లలు మనకి స్టీల్ పాత్రలు ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఇప్పుడు తీసుకెళ్ళబోతున్నాం. అంత మాత్రమే కాకుండా నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళకి అందించాలని మేము ఆశపడుతున్నాం. నేను స్వచ్ఛందంగా నేను కూడా పిల్లలతో పాటు, టీంతో పాటు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. సో ఈ యొక్క విపత్తు, దానికి గల కారణాలు ఏంటి, ప్రభుత్వాలు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నాయి, ఇవన్నీ కూడా మనం మీడియాలో ఆల్రెడీ చూస్తున్నాం. ఇదే అదనుగా చాలామంది దొంగలు ముందుకొచ్చేసి పాల ప్యాకెట్ 100 రూపాయలట, పెరుగేమో 150 రూపాయలట, భోజనం ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే చాలా కాస్ట్ అమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారట, టిఫిన్లు కూడా చాలా దారుణమైన రేట్లకు, టీలు కూడా చాలా భయంకరమైన రేట్లకు అమ్ముతున్న వాళ్ళు, బిస్కెట్ ప్యాకెట్లు కూడా బ్లాక్లో అమ్ముతున్న వాళ్ళు, అంటే శవాల మీద చిల్లర ఏరుకునేటువంటి రాబందులు, గెద్దలు సమాజంలో ఉండడం అనేది చాలా బాధాకరం, చాలా ఇబ్బందికరం కూడా. మనుషుల్లో ఇంకా మార్పు రాదనుకుంటున్నాను కొంతమంది ఇంకా అలాగే ఉంటారు, ఉన్మాదులు. ఇంచుమించు ఆ ఉన్మాదం అనేది వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ నరనరాల్లో జీర్ణించిపోయి ఉంటుందేమో, వాళ్ళ రక్తంలో ఆ ఉన్మాదమే ప్రవహిస్తుందేమో. వాళ్ళలో ఎందుకో మరి ఆ మార్పు రావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మరి అమ్ముకోవడం, ఒక బాలింతని బయటికి తీసుకెళ్ళటానికి ఆటోకి 15,000 ఇచ్చానని ఒక ఆయన రాసుకొచ్చాడు. మరి ఆ ఆటో ఎక్కడ దొరికిందో, వాళ్ళకి ఎలా తీసుకెళ్లారో తెలియదు. అలాగే ఒక గర్భిణీ స్త్రీని 4 కిలోమీటర్ల హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఒక ఆయన 15,000 తీసుకున్నాడట. సో ఎంత ఘోరం చూడండి. అంటే అవసరాన్ని బట్టి వాళ్ళకి మాట్లాడడం అనమాట. అలాగే కొన్ని బోట్ల మీద కూడా వ్యాపారం జరుగుతుందని విన్నాను. సో ఇది పోవాలి. ముఖ్యంగా గవర్నమెంటు స్పందించి వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చి పెట్టాలని చెప్పేసి ప్రజలు కూడా చాలామంది అడుగుతున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏదైతే ఆహారం పంపిణీ చేస్తున్నారో లేదా వాళ్ళకి అందిస్తున్నారో వాటిని తీసుకొని వృధా చేసేస్తున్నారట చాలామంది. ఒక్కొక్కడు 5 ప్యాకెట్లు, 10 ప్యాకెట్లు, కరువు కాలం అన్నట్టు తీసేసుకుంటే లేనుడికి లేకుండా పోద్ది, ఉన్నోడి దగ్గర ఎక్కువైపోద్ది, వీడేమో పడేస్తాడు. ఆ నీటిలో అంత ఇబ్బందిలో అంతంత తీసేసుకుని అంతంత దాచేసుకోవాలనే దురాశ ఎందుకు? సో ఈ రోజుకి మనం తిన్నాం, మనతో పాటు మరొకరికి పెడదాం అనే మంచి మనసు ఉంటే ఇంకొకటి తిని బతుకుతాడు కదా.
సో ఈ ఆలోచన ప్రజలు దయచేసి చెయ్యాలి. మేము వస్తున్నాం. నేను కూడా ఈ ఖమ్మం ప్రాంతానికి అలాగే విజయవాడ ప్రాంతానికి తప్పకుండా వెళ్ళి మా వంతు పరిచర్య మేము చేయాలని ఆశపడుతున్నాం. నేను కూడా నా టీంతో పాటు వస్తాను. ముఖ్యంగా ఈ ఛానల్ ద్వారా నేను మన పిల్లలందరినీ అభ్యర్థిస్తున్నాను. మీ వంతుగా మీరు ఏమైనా సహాయం చేయదలిస్తే తప్పకుండా మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మన నెంబర్లకు పంపించి అక్కడ నోట్ చేయండి, ఇది నేను వరద బాధితుల సహాయార్థం నేను ఇస్తున్నాను అని ఇవ్వండి. మీకు ఇష్టమైతే తప్పకుండా ప్రతి రూపాయి వాళ్ళకి చేరే విధంగా ఏర్పాటు చేస్తాం. తప్పకుండా దేవుని ప్రేమ కలిగి మన పరిచర్య ద్వారా వాళ్ళకి ఎంతో కొంత సహాయపడడానికి మేము ముందుకు వచ్చాం. సో కాబట్టి ఈ విషయంలో పిల్లలందరూ సహకరించగలరని కోరుతున్నాను. ఒకవేళ మీకు ఇష్టమైతే తప్పకుండా సహకరించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. మీకోసం ఇదిగో ఈ డీటెయిల్స్ ఇస్తున్నాం. ఈ డీటెయిల్స్ చూసి మీ యొక్క సహకారాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకుని త్వరితగతిన వాళ్ళకి హెల్ప్ చేసి అధికారులు అందరూ ముందుకు వచ్చి ఎవరైతే పసిబిడ్డలతో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే ఇంకా జలదిగ్బంధంలో ఉండిపోయారో అలాంటి వాళ్ళకి చేయూతను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవసరమైతే మిలిటరీ కూడా వస్తుంది. మరి ఎంతమంది ఇప్పుడు అక్కడ ఉన్నారో, ఎంతమంది చేస్తున్నారో తెలీదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కేవలం ప్రార్థన, పూజలు, నమాజులు మాత్రమే కాకుండా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మీ యొక్క సహాయాన్ని మన తెలుగు రాష్ట్రాలకు అందించాలి. అలాగే చాలామంది హీరోలు కూడా వాళ్ళు దాతృత్వం చూపించి ప్రజలందరి కోసం వాళ్ళ ధనంలో నుంచి కోట్ల రూపాయలు ఇచ్చారని విన్నాను. అందులో ప్రభాస్ గారని, మహేష్ బాబు గారని, బన్నీ గారని, జూనియర్ ఎన్టీఆర్ గారని ఇలాంటి వాళ్ళందరూ కూడా తమ సహాయాన్ని ప్రకటించినట్టుగా విన్నాను. వాళ్ళకు కూడా నిండు కృతజ్ఞతలు. సో ఇలాగే మంచి మనసుతో అందరూ సహకరిస్తే అక్కడ చాలామంది ఒక ఇబ్బందుల నుంచి బయటకు వస్తారు. కాబట్టి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. సో ప్రార్థన చేస్తూనే పరిచర్య కూడా చేద్దాం. అలాగే ఈ పరిచర్యలో ఎవరైతే వాడబడుతున్నారో వాళ్ళందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.